నమస్కారం. ఇప్పుడు మన దగ్గర సీనియర్ జర్నలిస్టు మన ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి శివయ్య గారు ఉన్నారు. శివయ్య గారు గత 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ముదిరాజుల గురించి, చేపల చెరువుల గురించి కానీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటన చేసి వాళ్ళ స్థితిగతులు ఇచ్చారు. ప్రస్తుతం ముదిరాజ్ శివయ్య గారితో అడుగుదాము, చేపల గురించి ఏ విధంగా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎట్లా చేస్తున్నది, రేపు ఫ్యూచర్లో మత్స్యకారులకు ఏం సలహాలు ఇవ్వాలి. ముదిరాజ్ టైమ్స్ టీవీ లైవ్ ముందుగా గుజరాత్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దాని అధినేత రెడ్డిబోయిన వినోద్ గారికి, వారి టీం కూడా ఈ సందర్భంగా మన ముదిరాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముదిరాజు మత్స్యకారులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎక్కడికక్కడ గుర్తించి వారి సమస్యలను ఈ బయటి ప్రపంచానికి తీసుకురావడానికి ముదిరాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రత్యేక శ్రద్ధ కనబరించడం పట్ల నేను వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం పేరుతో నీటి వనరుల పెంపుకు కొంతమేర కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వము మిషన్ కాకతీయ పేరుతో అపారమైన జనవనరులను సృష్టించినప్పటికీ వాటి ద్వారా చేపల ఉత్పత్తిని పెంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన మత్స్య సంఘాలకు చేయూతనివ్వడంలో అంతగా సఫలీకృతం కాలేదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో ముదిరాజులే మత్స్యకారులు, మత్స్యకారులే ముదిరాజులనే సంకేతం రావడానికి 2016 డిసెంబర్ 1 నుండి దాదాపు 500 మంది యువకులు గుండ్లపల్లి శ్రీనివాసు, రెడ్డిపోయిన వినోద్, అల్లుడి జగన్, బుక్క శ్రీను తదితరుల ఆధ్వర్యంలో ఆదిలాబాదు భీమన్న పాదాల సాక్షిగా హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ముదిరాజులు మత్స్యకారులే అనే విధంగా ఒక స్పష్టమైన నినాదాన్ని తీసుకువచ్చి డిసెంబర్ 18, 2016లో నిజాం కాలేజ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడికి అన్ని పక్షాలను కూడా తీసుకువచ్చి ముదిరాజులకు సముచిత న్యాయం చేయాలని, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ముదిరాజులను మత్స్యకారులుగా గుర్తించాలని, మరి కొందరు ముదిరాజు మత్స్యకారులు BCAలో ఉన్నారు, మరి అదే వృత్తి చేస్తున్న ముదిరాజులు BCDలో ఉన్నారు. ఇది సామాజిక న్యాయం కాదని ముదిరాజులను BCD నుండి BCAలోకి చేయాలని డిసెంబర్ 18 నాడే మనం ఒక డిమాండ్ ఉంచడం అనేది జరిగింది 2016లో. మరి ఆ తర్వాత జనవరి 7న రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ముదిరాజులను 2వ శ్రేణి మత్స్యకారులుగా గుర్తించడం అనేది మన దౌర్భాగ్యంగా మనకు తెలుస్తుంది. అప్పటి నుండే మన మీద విషబీజం అనేది ఉన్నది. ఎందుకంటే 1964లోనే ముదిరాజులు మత్స్యకారులని ఒక జీవో అనేది రావడం జరిగింది. మరి ఆ జీవో ప్రకారం ఇవాళ రాష్ట్రంలో సుమారు 6000 పైచిలుకు మత్స్య సహకార సంఘాలుంటే దాంట్లో 5000 పైచిలుకు సంఘాలు ముదిరాజులవే ఉన్న నగ్న సత్యాన్ని కూడా ఇలా ఈ ప్రభుత్వాలు మర్చిపోవడం అనేది చాలా శోచనీయం. ఇవాళ వాస్తవానికి మత్స్య సహకార సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్గా ఒక ముదిరాజు బిడ్డ ఉండాల్సిన చోట గంగపుత్ర సంఘాన్ని, అందులో అసలు చేపలపై ఎలాంటి అవగాహన లేని ఒక వ్యక్తిని ఇవాళ గాంధీ భవన్లో ఛాయలు మోసే వ్యక్తిని తెచ్చి ఇలా చైర్మన్గా తేవడం వల్ల అక్కడ పూర్తిగా ఇలా మత్స్య భవన్ అనేది పూర్తి అవినీతిమయంగా మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ కమిషన్లకు, కాంట్రాక్టర్లకు చేప పిల్లలు ఇస్తూ ముదిరాజుల పొట్టను కొడుతున్నారు. ఇలా వాస్తవానికి మత్స్యకారులు అంటున్నప్పటికీ వారికి చేపల ఉత్పత్తి మీద కేవలం కిలోకు 50 రూపాయలమే మాత్రం వస్తున్నప్పటికీ దీన్నేదో కోట్ల రూపాయలు ముదిరాజులు దండుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎంత మాత్రం సహించేదే లేదు. ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ మత్స్యకారులందరూ కూడా
ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. శివయ్య గారు, ఇప్పుడు మనకు రాష్ట్రంలో 62,000 చెరువులు ఉన్నప్పుడు మార్కెట్కి వచ్చిన దళారులు అక్కడ మన ముదిరాజుల నుంచి 30 రూపాయలు 40 రూపాయలు తీసుకొని ఇక్కడ 100 రూపాయలు చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడి అన్నీ చేస్తున్నారు. ఇది ఒక మన సిస్టమ్కు మన గవర్నమెంట్కి అప్పీల్ చేసి ఎవరి సంఘాలకు ఇచ్చేసి వాళ్ళనే కొనుక్కునే ప్రణాళిక ఏమన్నా అడుగుతారా గవర్నమెంట్? మేము ముందు నుంచి ముదిరాజ్ మహాసభ నాయకులుగా జిల్లాలో మేము కూడా చేపలు చెరువును బట్టి చేపల చెరువుల్లో చేపలు పట్టుకొని అమ్మే సందర్భంలో మధ్య దళారీలు అనేకంగా వస్తున్నారు. మనము ఇవాళ 50 రూపాయలు చెరువు దగ్గర అమ్మితే వాళ్ళు 200 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఈ మధ్య దళారీ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, వీరికి ప్రమేయం లేకుండానే మత్స్య ఉత్పత్తి ఎక్కడ జరుగుతుందో అక్కడి నుంచి నేరుగా మార్కెట్ సౌకర్యం కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ అది ఇంతవరకు అమలు చేయడం లేదు. ఈ దిశగా ఏదైతే ముదిరాజ్ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముదిరాజ్ మత్స్యకారులందరినీ ఒక గౌరవించే దిశగా ముదిరాజుల ఆత్మ గౌరవ భవనం నిర్మించే చోట ఈ సభా వేదికను ఏర్పాటు చేయడం పట్ల ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ గారికి, అదేవిధంగా అఖిల భారత కోలి సమాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశం గారికి, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చొప్పర్ శంకర్ ముదిరాజ్ గారికి, అదేవిధంగా మేధావులు ఐఏఎస్లు జగన్మోహన్ గారు, దినకర్ బాబు, ఉప్పరి నారాయణ, వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.